నెక్స్ట్ బీసీలకు సంబంధించిన విషయంలో బీసీ కులగణనను కూడా నిన్న సభ ముందు పెట్టడం జరిగింది. దానికి ఆమోదం తెలిపారు. బీసీల సంఖ్యని తగ్గించారు అన్నది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నది. ఈ కులగణన చేశారా, అసలు ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు అడిగి కనుక్కొని డేటాని సమీకరించి ఒక నివేదికను తయారు చేశారా, లేదు ఇంత ఉండొచ్చు చూచాయిగా అని చెప్పి ఒక నెంబర్ రాసి రిపోర్ట్ని తయారు చేశారన్నది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మనం ఒక పోల్ పెట్టినా లేకపోతే మీ ఇంటికి కులగణన ఆఫీసర్లు వచ్చిరా అని అడిగినా కూడా రాలేదు అన్న వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది. గవర్నమెంటే చెప్తున్నది 96 or 97% చేయడం జరిగింది, 3% మేము చేయలేదు అని, అవ్వలేదు అని. మరి ఆ 3% ఎవరు, ఎక్కడ పోతారు? అండ్ ఇంకొకటి వీళ్ళు చెప్తున్నది ఇక్కడ రెండింటితో కంపేర్ చేసి 2011 క్యాస్ట్ సెన్సెస్, 2014లో కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే, ఇప్పుడు వీళ్ళు చేసిన కులగణన, ఈ మూడింటితో కంపేర్ చేసుకున్నప్పుడు జనాభా పెరుగుతూ వచ్చింది. 100% పెరుగుతుంది. ఎందుకంటే అబోవ్ 50% బీసీలో ఉన్నప్పుడు వాళ్ళ సంఖ్య ఆటోమేటిక్గా పెరుగుతుంది. 2014 నుంచి 2024 వరకు పెరగాల్సిన జనాభా ఎట్లా తగ్గింది? 40 లక్షల బీసీలని లేకుండా చేశారు అన్నది ఇక్కడ పాయింట్. స్టాటిస్టిక్స్ చూసినా అదే విషయం కనిపిస్తున్నది. ఇప్పుడు టోటల్ పాపులేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? సింపుల్గా ఉన్న ఓటర్ల సంఖ్య ఎంత, నాన్ ఓటర్ల సంఖ్య ఎంత, 0 to 18 or 21 years బిలో ఈక్వల్ టు టోటల్ పాపులేషన్. ఆ లెక్కన చూసినా 40 లక్షలు మిస్ అవుతున్నారు. మీరు సమగ్ర కుటుంబ సర్వే పబ్లిక్ డొమైన్లో పెట్టరు, ఆ గవర్నమెంట్ అట్లే ఉంది. మీరు కులగణన మొత్తం లెక్కలు కూడా బయట పెట్టండి, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు బయట పెట్టండి, మొత్తం డేటా అంతా పెట్టండి. సరే దానికి అథెంటిక్ ఉందా, దాన్ని ఒక జీవో ప్రకారమో లేకపోతే చట్టబద్ధత కల్పించి దాన్ని సర్వే చేసిన అన్నది పక్కన పెట్టండి. మీ దగ్గర అయితే మీరు పేపర్ పట్టుకొని చూసారు కదా, దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఇగో ఇది సమగ్ర కుటుంబ సర్వే అని మీరు మీ చేతిలో పట్టుకొని మీ దగ్గర ఉన్న డేటాను మీరు చదువుకుంటా ఆనాడే తక్కువ ఉండే, ఈనాడు మేమే పెంచిందిగా తగ్గించినట్టు కనబడుతున్నది కదా. ఒక్కసారి చూద్దాము. చాలామంది ఇగో స్థానిక ఎన్నికల్లో 42% సీట్లు బీసీలకు ఇవ్వడానికి మేము సిద్ధం, బీఆర్ఎస్ బీజేపీలు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 42%కి చట్టబద్ధత తెస్తారని అనుకున్నాం. తాజా నివేదికలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందో చెప్పాలి. కేటీఆర్ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ప్రకటన. నిన్న అసెంబ్లీలో పాయల్ శంకర్ బీజేపీ సభ్యుడు బీసీల జనాభా ఎందుకు తగ్గింది, ఎస్సీ వర్గీకరణకు ప్రధానమంత్రి కృషి చేశారని వెల్లడి. ఇక్కడ ఇగో బీసీలకు 42% సీట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఇస్తాం, చట్టపరంగా అవకాశం లేకపోయినా మేము సిద్ధం. బీఆర్ఎస్ బీజేపీ 42% ఇచ్చేందుకు సిద్ధమా? బీఆర్ఎస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 51%. మా సర్వే ప్రకారం 56.33% ఉన్నారు. వారి సర్వేలో ఓసీలు 21%, మా సర్వేలో 15.79%. వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తూ ఓసీల సంఖ్య బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ ఉండే, మా హయాంలో తగ్గించిన ఒక 5% అని అంటున్నారు. బీసీల సంఖ్య వాళ్ళ హయాంలో తక్కువ ఉండే, మా హయాంలోకి వచ్చేసరికి అంటే మేము చేసిన కులగణన సర్వే ఆధారంగా రిజర్వేషన్ పెరిగింది అని అంటున్నారు. ఇది తప్పు, ఇది శుద్ధ తప్పు. మన దగ్గర క్లియర్ డేటా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. టోటల్ పాపులేషన్ అంటే టోటల్ బీసీ పాపులేషన్ 1,84,00,000గా మనకు కనబడుతున్నది వెరీ క్లియర్. ఒక్కసారి ఈ డేటా చూడండి. ఇది ఒక్కసారి చూడండి. కులగణన సర్వే ప్రకారంగా ఇదేమో సమగ్ర కుటుంబ సర్వే లెక్క, ఇది 2024 కులగణన సర్వే. సరే ఈ సమగ్ర కుటుంబ సర్వే ఎట్లా చేసిండు ఏంటి అన్న దాని విషయానికి కూడా వస్తే, కేసీఆర్ సొంత ప్రయోజనాల కోసం తన రాజకీయ ఎదుగుదల కోసం బీసీలను ఒక పావుగా వాడుకోవడానికి చేసిన సర్వే ఇది. బీసీలను కానీ ఎస్సీ ఎస్టీలను కానీ కింది కులాలను ఎక్కడెక్కడ ఎంత జనాభా ఉంది వాళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలి, ఎట్లా ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా వాళ్ళని ఫూల్ చేస్తే మనకు ఓటేస్తారన్న భాగంగా దీన్ని వాడుకున్నాడు ఈ సర్వే రిపోర్ట్ని. అది పక్కన పెడదాం. ఎంత జెన్యున్గా చేసినట్టు దీనికి టోటల్ నేతృత్వం వహించింది ఇప్పుడు మనం ఎవరైతే సిన్సియర్ ఆఫీసర్ అంటున్నామో ఆకునూరు మురళి గారి సమగ్ర కుటుంబ సర్వే 2014లో దానికి ఆయన నేతృత్వం వహించిండు. ఆ రిపోర్ట్ని ఎట్లా ఏ రకంగా వాడుకున్నా కొంత జెన్యున్
విషయం అయితే బయటకు వచ్చింది కదా, సమాచారం ఎంత జనాభా ఉందన్నది. టోటల్ పాపులేషన్ ఎస్సీలది ఆనాడు 63,60,158, 18%. ఎస్టీలు 36,02,288, 10%. టోటల్ బీసీలు 1,85,61,856, ఇది 51%. ఇది టోటల్లీ. ఇందులో మళ్ళీ ముస్లిం జనాభా లేదు. ఇప్పుడు హిందూ బీసీ, ముస్లిం బీసీ అంటున్నారు. ఈ 51% హిందూ బీసీలే, అంటే బీసీలే. ముస్లింలను సపరేట్ చేసిరు. మళ్ళీ ముస్లిమ్స్ 46,25,062, ఇది 13%. సో ఇక్కడ హిందూ బీసీ, ముస్లిం బీసీ అన్నది లేదు. టోటల్ బీసీలు 51% అన్నది లాస్ట్ సర్వే చెప్తున్నది. ఏది? సమగ్ర కుటుంబ సర్వే. ఇక మిగతా కులాలు అదర్స్ దాంట్లో ఫార్వర్డ్ క్యాస్ట్ వీళ్ళు 8% ఉన్నారు. టోటల్గా 3,63,95,796. ఎప్పుడు? 17/8/2014 జనాభా లెక్కల ప్రకారం. ఇందులో హిందూ బీసీ 51%, ముస్లిం బీసీ 10%, టోటల్ 61%. ఓసీ హిందూ 8%, ఓసీ ముస్లిం 3%, టోటల్ 11%. అంటే బీసీలు, ముస్లింలు, హిందూస్ కలుపుకున్న 61% ఉన్నారు. ఓసీలు మొత్తం హిందూ ముస్లిం కలిపిన 11% ఉన్నారు. 2024 పాపులేషన్ విషయానికి వస్తే ఎస్సీలు ఇక్కడ 61,84,319, 17.43%. ఇక్కడ ఎంత తగ్గిరు? దాదాపు 1,75,839 మంది తగ్గిరు. ఎస్టీలు 37,05,929, 10.48%. ఓకే, ఎస్టీలు 1,03,641 పెరిగినట్టుగా చూపించినారు. బీసీల విషయానికి వస్తే 1,66,09,179, ఎంత? 46.25%. ఇక్కడ ఎంత ఉంది? 2014 సర్వే ప్రకారంగా 1,85,00,000 చిల్లరుంటే 1,64,00,000 అయింది. ఎట్లా తగ్గింది? ఎంత తగ్గింది? 21,52,677 తగ్గింది. పాత లెక్క ప్రకారమే తగ్గింది. మీరు ఇక్కడ 10 years పీరియడ్లో పెరిగిన జనాభా ఎంత లెక్కేసుకుంటే, ఒక 1% అని లెక్కేసుకున్నా ఇంకొక 20 లక్షలు పెరుగుతుంది. అంటే దగ్గర 40 లక్షల మందిని మిస్ చేసిరు. ఎక్కడ పోయి వీళ్ళంతా? అండ్ ఇక్కడ ఓసీ పాపులేషన్ 11% ఉన్నది, హిందూ ముస్లిం కలిపి. 15.79%కి ఎట్లా వచ్చింది? ఓసీ హిందూ లాస్ట్ 2014 సర్వే 8% ఉంటే ఓసీ హిందూ 13.31%కి ఎట్లా పెరిగింది? ఓసీలు పెరిగిరట, బీసీలు తగ్గిరట. ఇప్పుడు ముఖ్యమంత్రి నిన్న ఏం చెప్తున్నాడు? అసలు వాళ్ళు 40% చూపించారు బీసీలది, మేము 46 అంటున్నారు. తప్పది. మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి మొత్తం సమగ్ర కుటుంబ సర్వే. ఇది ఎక్కడా లేదు, ఇది పబ్లిక్ డొమైన్లో అని చూపిస్తూ ఉన్నారు. మరి ఎక్కడా పబ్లిక్ డొమైన్లో లేకపోతే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. మీరు చేతిలో పట్టుకొని మీరేదో చదివి ప్రజల్ని తప్పుదో పట్టించడం దేనికి? సో వెరీ క్లియర్గా దాదాపుగా ఒక 40 లక్షల మంది ఇక్కడ మిస్ చేసినట్టుగా 200% మనకు అర్థమవుతున్నది. ఇక్కడే డౌట్ వస్తున్నది. ఇంకా మళ్ళీ 3% సర్వేనే చేయలే. ఆ 3%లో కూడా మళ్ళీ బీసీలు ఉంటారు కదా. చలో నెక్స్ట్. అండ్ ఇంకా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇంకొకటి. బీసీలకు 42% సీట్లు మేము ఇస్తాం, మీరు ఇస్తారా అని అడుగుతున్నారు. ఎవరు? ముఖ్యమంత్రి అడుగుతున్నాడు. బీసీలకి 42% సీట్లు ఇచ్చే క్రమంలో ఎవరు ఇస్తామంటున్నారు? పార్టీ పరంగా మేము టికెట్లు ఇస్తామని అంటున్నారు. అంటే వెరీ క్లియర్గా అర్థమవుతున్నది ఏంటి? ఇక్కడ శాసనసభలో కులగణన రిపోర్ట్కి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిస్తారు, వీళ్ళు చేతులు దులుపుకుంటారు. జరిగేది ఇదే. బీజేపీకి వాళ్ళకి ఎంత మాత్రమో అసలు కులగణన దాని మీద అసలు ఇంట్రెస్టే లేదు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళ కులం తప్ప ఇంకో కులం గురించి వాళ్ళు మాట్లాడరు. ఇంకా మాట్లాడేది ఎవరు? మాట్లాడితే బీసీలు వాళ్ళ రోదన, అరణ్య రోదన లాగా మిగిలిపోవాల్సిందే. మీరు తక్షణం దీని మీద చేయాల్సింది మరి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి కదా. ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళాలి కదా. అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర కూర్చోవాలి కదా. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే సరే, లెక్కలు తప్ప ఒప్ప ఇది పక్కన పెడదాం కొద్దిసేపు. రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకి 42% రిజర్వేషన్ మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా, మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారంగా ఎట్లా అమలు చేస్తారు? ఏమంటాడు రేవంత్ రెడ్డి అంటే, మేము 42% టికెట్లు మేము 100% ఇస్తాము, మీరు ఇస్తారా అని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లను అడుగుతున్నారు. బాగానే ఉంది, మనకి వినడానికి చాలా వినసొంపుగా అనిపిస్తుంది. వీళ్ళు ఇస్తారట 42%
బీసీలకు టికెట్లని. ఇప్పుడు ఒక విలేజ్ తీసుకుందాం, ఫలానా ఒక విలేజ్ తీసుకుంటే ఆ విలేజ్లో 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నది, అంటే జరిగే మోసం ఎట్లుంటుందంటే బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. అంటే బీసీలు ఎట్లా నష్టపోతారు అన్న దానికి విషయంలో సరే ఈ విలేజ్లో కాంగ్రెస్ బీసీకి ఇచ్చింది అనుకుందాం. బీఆర్ఎస్ అయిన అదే విలేజ్లో బీసీ ఎందుకు ఇస్తాడు? నువ్వు చెప్పిన 42% రిజర్వేషన్ అమలు జరిగినా అంటే నువ్వు ఒకవేళ అమలు జరగాలని నీ డిమాండ్ని పరిగణలోకి తీసుకొని బీఆర్ఎస్ బీజేపీ కూడా 42% టికెట్లు ఇస్తే నువ్వు బీసీకి ఇచ్చిన దగ్గర ఈయన బీసీకి ఎందుకు ఇస్తాడు? ఈయన ఓసీకి ఇస్తాడు, ఈయన ఓసీకే ఇస్తాడు అనుకుందాం. నువ్వు ఓసీకి ఇచ్చిన దగ్గర ఈయన బీసీని పెడతాడు, ఈయన బీసీని పెడతాడు. దీనివల్ల మళ్ళీ బీసీలకి నష్టమే జరుగుతుంది. ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు జేబులు ఖాళీ అయిపోయి బీసీలు కొంత ఆర్థికంగా ఇంకా నష్టపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల మీరు బీసీకి అంటే మీరు మా వాళ్ళనే గెలిపియండి, ఇంకా మేమే ఇచ్చినాం కాబట్టి అనుకుంటే అట్లా ఉండదు కదా. ఎలక్షన్ అన్న తర్వాత మళ్ళీ గ్రౌండ్కి వెళ్తే అందరూ ఒకటైపోతారు. మళ్ళీ 3 పార్టీల్లో ఉన్న నాయకులంతా మనోడేరా అని. ఆ బీసీ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వాడు అంటరాని వాడి కింద, లేకపోతే వాడు అసలు పనికిరాని వాడి కింద చూస్తారు. అన్ని పార్టీలు ఏకమైతే ఆ సమయంలో, అన్ని పార్టీల లీడర్లు ఏకమైపోతారు ఆ సమయంలో. చూస్తలేమా మనం ఒక నల్గొండలో కానీ, మహబూబ్ నగర్లో కానీ, రంగారెడ్డిలో కానీ ఈ జిల్లాల్లో ఈ లీడర్లంతా కలిసే ఉంటారు కదా, పార్టీలు వేరైనా సరే. దీనివల్ల ఈ పార్టీ పరంగా ఇచ్చే 42% రిజర్వేషన్ వల్ల నష్టం తప్ప లాభం ఉండదు. అందుకే మీరు అన్న ఈ 42% చట్టబద్ధంగా బీసీలకు దక్కాలి. ఇప్పుడు ఏమంటారు, ఆడ సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది కదా 50%, కేంద్రం చట్టం చేస్తే కదా అది అవుతుంది, లేకపోతే కాదు కదా, ఇప్పుడు అయ్యే అవకాశం లేదు కదా, సర్పంచ్లకి గ్రామాలకి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతున్నాయి, ఇప్పుడు మనం పెట్టకపోతే అవకాశం లేదు. 100% వీళ్ళు ఏం చేస్తారంటే రాబోయే రోజుల్లో బుల్డోజ్ చేసైనా సరే ఎంతో కొంత రిజర్వేషన్లు పార్టీ పరంగా పెంచి ఎలక్షన్స్ పెట్టబోతున్నారు. అందుకే మనమేమంటున్నాం, పార్టీలను పక్కన పెట్టండి దయచేసి. బీసీలు ఎక్కువ పెద్ద మొత్తంలో ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తున్నది. ఇప్పుడు ఇంత రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ వల్ల ఎంత నష్టపోతున్నారు? ముఖ్యంగా బీసీ బి అండ్ బీసీ డి వాళ్ళు అయితే చాలా దారుణంగా నష్టపోతున్నారు. అసలు వాళ్ళు ఓపెన్ కోటాలో ఉన్నామా లేకపోతే రిజర్వేషన్ ఉన్నదా మనకన్నా ఇదిలో కూడా లేరు. సరే మీ లెక్కల ప్రకారం చూసుకున్నా మీరు 10%, 15% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ అమలు అవుతున్నది కదా. మరి 56% మీరన్న దాని ప్రకారంగా ఉన్న వాళ్ళకి ఎంత రిజర్వేషన్ అమలు అవుతున్నది? ఒకసారి చెప్పండి.